అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. రేపు 12 తారీఖు మనకు అతిపెద్ద పౌర్ణమి రాబోతుంది. దీన్ని చైత్ర పౌర్ణమి అని కూడా అంటారు. దీనిని ఈరోజు రాత్రి 12 గంటల లోపు ఉప్పుతో రహస్యంగా చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మీ సుడి తిరిగి మీకు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. మీకున్నటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు మొత్తం కూడా పోయి మీ ఇంట సిర్ల వర్షం కురుస్తుంది. అంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో కోట్ల రూపాయలతో అడుగు పెడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఉప్పుతో మనము ప్రత్యేకంగా ఇలాంటి పౌర్ణమి తిథుల్లో చేసేటువంటి పరిహారానికి మనకు ప్రతిఫలం అనేది చాలా త్వరగా వస్తుందన్నమాట. కాబట్టి పౌర్ణమి గడియల కోసం మనకు ఏంటంటే పరిహారాలు చేసేవాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారనమాట. అంటే అమావాస్య తిథుల్లో కానీ లేదా పౌర్ణమి తిథుల్లో కానీ చేసేటువంటి పరిహారాలకు మనకు త్వరగా ప్రతిఫలం అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఈ పౌర్ణమి తిథి రోజు చేసేటువంటి పరిహారం అనేది ఉప్పు పరిహారము మన యొక్క తలరాతాన్నే మార్చేస్తుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు. ఇది కొన్ని నియమాలతో చేసుకున్నట్లయితే మనకు ఫలితం అనేది త్వరగా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు వినేటటువంటి ప్రయత్నం చేయండి. దీనివల్ల మీకు మరిన్ని మంచి విషయాలు తెలిసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇక రేపు 12వ తారీఖు వచ్చేటువంటి పౌర్ణమి ఏంటంటే చైత్ర పౌర్ణమి అని అంటారనమాట. దీన్ని ఇది విశ్వాసనామ సంవత్సరంలో వచ్చేటువంటి మొదటి పౌర్ణమి. మనకి 100 సంవత్సరాల తర్వాత వస్తుందన్నమాట ఈ పౌర్ణమి అనేది. ఈ చైత్ర పౌర్ణమి రోజున ప్రత్యేకత ఏంటంటే కనుక హనుమాన్ జయంతిని జరుపుకుంటూ ఉంటారు. అంటే ఆంజనేయ స్వామిని పూజ చేసుకుంటూ ఉంటారు. ఇంట్లో కానివ్వండి, లేకపోతే ఆంజనేయ స్వామి గుడి ఏదైనా ఉంటే అక్కడ గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ పూజలు చేసుకోవడం కానీ ఇట్లా ప్రత్యేకంగా చేసుకుంటూ ఉంటారనమాట. మనకి అందులోని శనివారంతో కూడా కలిసి వచ్చింది కాబట్టి చాలా వరకు కూడా మనకు మంచి చేసేటువంటి పౌర్ణమిగా చెప్పుకోవచ్చు అనమాట. అంటే మన జీవిత పరంగా ఉన్నటువంటి ఏదైనా శని దోషాలు, కష్టాలను, సమస్యలను ఇలాంటివన్నిటిని కూడా తీసేస్తాయి అన్నమాట ఈరోజు చేసేటువంటి పరిహారాలు. ఈరోజు ఏంటంటే చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని చక్కగా వాకిట్లో మంచిగా ముగ్గులు వేసుకోవడం పౌర్ణమి కాబట్టి అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు అనమాట. అంటే లక్ష్మీదేవి తల్లి భూలోకాన సంచరిస్తూ ఉంటుందన్నమాట ఈరోజు. కాబట్టి చక్కగా వాకిట్లో మంచిగా ముగ్గులు వేసుకోవడము, పసుపు కుంకుమలు చల్లుకోవడము, అలాగే ఇంటి లోపల కూడా ఇంట్లో అంటే నీటితో కాస్త రాళ్ళ ఉప్పును వేసుకొని నీళ్ళలో ఆ నీటితో కనుక ఇంటిని తుడుచుకోవడం ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులు మొత్తం కూడా పూర్తిగా మురికి రూపంలో అంటే నకారాత్మక శక్తులు అనేటివి తిరుగుతూ ఉంటాయండి. మన కంటికి కనిపించవు. మంచి కానీ చెడు కానీ ఏది కూడా మనకు కనిపించదు. మన ఇంట్లో ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి మన ఇంట్లో మంచి గడియలు అంటే మంచి శక్తులు తిరుగుతున్నాయా లేదా చెడు శక్తులు తిరుగుతున్నాయా అనేది మనం అంచనా వేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇంట్లో తరచూ గొడవలు జరుగుతూ ఉంటే ఆ ఇంట్లో చెడు శక్తులు ఎక్కువగా తిరుగుతున్నాయని మనం అంచనా వేసుకోవచ్చు అనమాట. కాదు ఇంట్లో చాలా వరకు కూడా ప్రశాంతకరమైనటువంటి వాతావరణం ఉంటుంది అంటే ఆ ఇంట్లో మంచి శక్తులు తిరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. కాబట్టి చెడు అనేది ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో మనకు తెలియదు. కాబట్టి మనం ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆ చెడు అనేది ఎప్పుడు కూడా రాకుండా ఉండేటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి నీళ్ళల్లో ఇల్లు తుడిచేటువంటి నీటిలో రాళ్ళ ఉప్పును వేసుకొని ప్రతి మూలను కూడా తుడవండి. అలా తుడవడం వల్ల ఏంటంటే ఆ మురికి రూపంలో ఆ దరిద్రము చెడు అంతా కూడా బయటికి వెళ్ళిపోతుందన్నమాట. ఆ నీటిని తీసుకెళ్ళి బయట డ్రైనేజ్ కాలువలో పడేసేయండి. మొత్తం చెడు మొత్తం కూడా చాలా వరకు కూడా 90% వెళ్ళిపోతుందన్నమాట. ఇక తర్వాత వచ్చేసి అలాగే పౌర్ణమి కాబట్టి నలుపు రంగు బట్టలు అస్సలు తొడక్కోవద్దు. ఆకు పసుపు రంగు నలుపు రంగు బట్టలు తొడుక్కోవద్దు. ఆకుపచ్చ కలరు, ఎల్లో కలరు, వైట్ కలర్ అట్లాంటివి వేసుకోవాలి. బ్లూ కలర్ వేసుకోకూడదు. అలాగే మగవారు గడ్డం చేయించుకోవడం, క్రాప్ చేయించుకోవడము, ఆడవారు జుట్టు విరబోసుకొని తిరగడము, ఇంట్లో గోళ్ళు కొరుక్కోవడం ఇలాంటి కొన్ని జుట్టు కత్తిరించుకోవడం ఇలాంటి పనులు పొరపాటున కూడా చేయకూడదు. గడప మీద ఎక్కి తొక్కడము, గడప మీద పడుకోవడము, ఇల్లంతా కూడా అపరిశుభ్రంగా ఉంచడము ఇలాంటి పనులన్నీ కూడా పొరపాటున చేయకూడదు. ఇలా చేయడం వల్ల మన ఇంట్లోకి లక్ష్మీదేవి పొరపాటున కూడా అడుగు అనేది పెట్టదనమాట. అలాగే గుమ్మడికాయలు, ముల్లంగి ఇలాంటి కొన్ని కూరగాయలు అనేటివి వండకూడదు. కొన్ని తిథులను బట్టి మనము కొన్ని వండుకోకూడదు.
మాంసాహారం అనేది పొరపాటున కూడా వండకూడదు, తినకూడదు. కోడిగుడ్డుతో సహా వండకూడదు, తినకూడదు. ఎందుకంటే కోడిగుడ్డు కూడా మాంసాహారంతో సమానం. ఇది ఏ చెట్టుకు కాయట్లేదు కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనకి ఈరోజు ఏంటంటే ప్రత్యేకంగా ఆంజనేయ స్వామిని కూడా పూజ చేసుకుంటారు. లక్ష్మీదేవితో పాటుగా ఆంజనేయ స్వామిని కూడా పూజ చేసుకుంటారనమాట. ఆంజనేయ స్వామికి చక్కగా ఎర్రటి పూలతో అలంకరణ చేసి మీరు పూజ చేసుకోవడం వలన ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది. అలాగే మీరు ఇల్లు తుడుచుకున్నప్పుడు నీళ్ళల్లో రాళ్ళ ఉప్పు వేసుకొని ఇల్లు తుడుచుకున్నప్పుడు పసుపు నీళ్ళను కూడా చల్లుకోవడం మర్చిపోవద్దు. అసలు ఇల్లు తుడవడం ఎంత ముఖ్యమో అలాగే ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవడం కూడా అంతే ముఖ్యం. మనకి చెడు పరంగా కింద ఉన్నది ఎంత అంటే నీళ్ళ మీద ఉన్నది ఎలాగైతే పోతుందో మురికి, పసుపు నీళ్ళు చల్లడం వల్ల కూడా మన ఇంట్లో ఉన్న కొన్ని రకాలైనటువంటి నకారాత్మక శక్తులు తిరుగుతూ ఉంటాయి అన్నమాట మన పైన. అవి కూడా పోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి పసుపు నీళ్ళు కూడా చల్లుకోండి. ఇంకా ఆంజనేయ స్వామికి ఏంటంటే వడలు గారెలు అంటే చాలా ఇష్టం అండి. కాబట్టి మీకు కుదిరితే రేపు చక్కగా గారెలు వండుకొని పెట్టండి. అంటే వడలు అంటారు, గారెలు అంటారు. అట్లా గారెలు, బూరెలు, అరటి పండ్లు ఇలాంటివి నైవేద్యంగా పెట్టడం వల్ల స్వామివారు చాలా ఇష్టంగా స్వీకరిస్తారు. అలాగే రేపు ఏంటంటే పులుసు కూరలు కూడా వండకూడదు, తినకూడదు. చింతపండుతో చేసినటువంటి పులుసులు ఇలాంటివి చింతపండు అనేది రేపు వాడకుండా ఉండడం మంచిది. అలాగే రేపు ఏంటంటే పౌర్ణమి కాబట్టి మనం ఎవరికైనా ఉప్పు అప్పుగా ఇవ్వడం కానీ లేకపోతే మనం తీసుకోవచ్చు. పౌర్ణమి కాబట్టి రేపు ఖచ్చితంగా మీరు ఉప్పు ప్యాకెట్ను తీసుకొచ్చుకోండి, చాలా మంచి జరుగుతుంది. కొనుక్కొచ్చుకుంటే ఉప్పు కానివ్వండి, బెల్లం కానివ్వండి, యాలకులు కానివ్వండి, ఇలాంటివి ఏంటంటే పసుపు, కుంకుమలు ఇలాంటివి మన పౌర్ణమి రోజు తెచ్చుకుంటే చాలా మంచిదండి. ఆ రూపంలో మనకి ఏంటంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుందన్నమాట. ఎందుకంటే లక్ష్మీదేవికి తల్లికి ప్రీతికరమైనటువంటి వస్తువులు కాబట్టి మీరు ఎవరికి ఇవ్వకూడదు. అలాగే పెరుగులు అంటే తోడు అని చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉంటారు కదా, పెరుగులు, పాలు ఇలాంటివి కూడా ఎవరికి ఇవ్వకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక చక్కగా ఇంటిని వాకిని శుభ్రం చేసుకుని గడపకు చక్కగా పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టుకొని గడప మీద కూడా తొక్కకుండా ఉండడం, గడప మీద కూర్చోవడం ఇలాంటి పనులు చేయకూడదు. ఇందాక చెప్పినట్టుగా ఇంట్లో శాపనార్థాలు అనేటివి మీ ఇంట్లో నెగిటివిటీ వాతావరణం అనేది క్రియేట్ చేసుకోకుండా ఉంటే మనకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే చాలామంది ఏంటంటే కుక్కల్ని, చిన్నపిల్లల్ని అవ్వచ్చు, మన ఇళ్ళలో కొంతమంది పెద్దవాళ్ళను ఏంటంటే కుక్కలు అలాగే తిరుగుతూ ఉంటాయి కదా మూగజీవులు, వాటిని కొడుతూ ఉంటారు. అలా ఎప్పుడు కూడా చేయొద్దండి. ఎందుకంటే వాటికి నొప్పి ఉంటుంది, వాటిది ప్రాణం కాబట్టి అవి బాధపడతాయి. అలా చేసినప్పుడు ఏంటంటే వాటి ఉసురు మన బిడ్డలకు తగిలేటువంటి అవకాశం అనేది ఉంటుంది. పాపం ఏంటంటే చిన్నపిల్లలని తెలియకుండా కొడుతుంటారు కాబట్టి అలా కొట్టకూడదని చెప్పండి. అలాగే కాకి కూడా ఒక ముద్ద అన్న పెట్టండి. మీరు పౌర్ణమి, అమావాస్య తిథులలో కాదండి, ప్రతిరోజు కూడా తొలి ముద్ద మీరు కాకి గోడ మీద పెట్టి తర్వాత మీరు భోజనం చేయండి. వల్ల ఏంటంటే మనకి ఏదైనా పితృదోషాలు కాకుల రూపంలో మనకు పెద్దవాళ్ళు తిరుగుతూ ఉంటారని చెప్పేసి మన పరిహార శాస్త్రంలో చెప్తూ ఉంటారు కదా. అలా చేయటం వల్ల వారి ఆత్మ శాంతించి వారి యొక్క ఆశీర్వచనాలు అలాగే పితృదోషాలు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా చాలా వరకు కూడా తొలగిపోయి మనకు కష్టాలు అనేటివి రాకుండా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కాస్త కాకి కూడా ఒక ముద్ద అన్నం అనేది పెట్టండి. గుమ్మడికాయ కూర తినకూడదని చెప్పుకున్నాం కదా, కానీ రేపు పౌర్ణమి కాబట్టి మీకు అవకాశం కుదిరితే గుమ్మడికాయను మీ ఇంటి ముందు గుమ్మానికి కట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక ఈ ఉప్పు పరిహారం అనేది మనకు రేపు రాత్రి 12 గంటల లోపు మనకు ఈ పరిహారం చేసుకోవచ్చు. అలా చేసుకోవడం వలన మనకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఉప్పు అని చెప్పి చాలామంది ఏముందిలే అని చెప్పి అనుకుంటారండి, కానీ ఉప్పు అనేది ఎప్పటిదైనా సరే చాలా హైలైట్ అనమాట. ఉప్పుతో చేసేటువంటి ఏ పరిహారమైనా సరే అద్భుతంగా సిద్ధిస్తుంది. ఉప్పు ఏంటంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. అంటే సముద్ర గర్భం నుంచి మనకు ఉప్పు పుడుతుంది కాబట్టి మనకు లక్ష్మీదేవి తల్లి కూడా సముద్ర గర్భం నుంచి పుట్టిందనమాట. సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లుగా చెప్పుకుంటూ ఉంటాము. అటువంటి సముద్రం నుంచి పుట్టినటువంటి ఉప్పు కాబట్టి ఈ ఉప్పుతో ఏ పరిహారం చేసుకున్నా కూడా మనకు అద్భుతంగా సిద్ధిస్తుంది. ఉప్పుతో చేసే పరిహారం వల్ల అప్పులు తీరుతాయి, మన సంపాదన అనేది రెట్టింపు అవుతుంది. అలాగే దిష్టి పరంగా, దోషపరంగా చెడును తీసేయడానికి, మంచిని తెచ్చిపెట్టడానికి ఇలా ఏ రకంగా చూసుకున్నా కూడా ఉప్పుతో చేసేటువంటి పరిహారం నెంబర్ 1 పరిహారంగా మనకు శాస్త్రాల్లో చెప్పబడింది. కాబట్టి చక్కగా ఇంట్లో ఉన్న ఉప్పు అయినా పర్వాలేదు, ఒకవేళ ఇంట్లో ఉన్నా సరే రేపు ఒక 10,000 పెట్టి ఒక చిన్న ఉప్పు ప్యాకెట్ తెచ్చుకోండి. ఎందుకంటే
ఆ రూపంలో లక్ష్మీదేవి అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చక్కగా మీరు అలా ఏం చేస్తారంటే ఇంట్లో ఉన్న ఉప్పు అయినా పర్వాలేదు, పరిహారానికి తెచ్చుకున్న ఉప్పు అయినా సరే పర్వాలేదు, అలా ఉప్పు తెచ్చుకుంటే ఇంట్లో మీరు పూజ చేసుకుంటారు కదా, పూజ చేసినప్పుడు లక్ష్మీదేవి అమ్మవారు ముడిపెట్టుకొని మీరు పూజ చేసుకోండి. తర్వాత ఉప్పుని వంటల్లో వాడుకోవచ్చు, చక్కగా మన పరిహారాల్లో వాడుకోవచ్చు. ఇలా మనం ఏదైనా సరే చేసుకోవచ్చండి. దానివల్ల లాభం తప్ప ఎటువంటి నష్టం అనేది ఉండదన్నమాట. మనకు పౌర్ణమి కాబట్టి రేపు చక్కగా లక్ష్మీదేవికి అలాగే ఆంజనేయ స్వామికి పటం ఉన్నా లేదంటే మామూలుగానైనా సరే ఆంజనేయ స్వామిని మనసులో తలుసుకునైనా సరే మీరు చక్కగా పూజ చేసుకోండి. రేపు మనకు ప్రత్యేకంగా హనుమాన్ జయంతి కాబట్టి జై హనుమాన్ అని చెప్పేసి ఒక కామెంట్ చేయండి. అలాగే చేయడం వల్ల మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే మనకు ఆంజనేయ స్వామి ఆశీర్వాదాలు కూడా ఎప్పుడు ఉండాలంటే, ఎందుకంటే మనకు కొన్ని సందర్భాల్లో చెడు శక్తులు ఎలాంటివి అంటే మనల్ని బయట పెడుతుంటాయి, భయపెడుతుంటాయి, కంగారు పెడుతుంటాయి, మన చెడు త్రోవలో తోచేస్తూ ఉంటాయి అన్నమాట. దాని వలన చాలా రకాలైనటువంటి సమస్యలు పాలైపోతూ ఉంటాం మనమంట. మానసికమైనటువంటి సంతోషం ఉండదు. ఏదో చెడు తిరుగుతున్నట్టుగా, చెడు పిలుస్తున్నట్టుగా చాలా అంటే మన చేతులతో ఒక్కొక్కసారి చేతులారా అయ్యో ఇలా చేసేసాం ఏంటని చెప్పేసి బాధపడినటువంటి సందర్భాలు అనేవి ఉంటాయన్నమాట. అంటే మనలో కొంత చెడు శక్తి అనేది ప్రవేశించి మనలోకి అలాంటివి చేస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి అటువంటి చెడు ఏదైనా ఉన్నా కానీ పోవాలి అంటే మనం ఆంజనేయ స్వామికి తప్పకుండా మనసులో తలుచుకొని కామెంట్ చేయడం వల్ల అలాంటి నకారాత్మక శక్తులు ఏమైనా ఉన్నా కూడా పోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ పరిహారానికి వచ్చేటప్పటికి ముఖ్యంగా మనకు మట్టి పాత్ర అనేది కావాలి. మట్టి పాత్రలు చేయటం వలన మనకు పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది. మట్టి పాత్ర అంటే లక్ష్మీదేవికి స్వరూపం. లక్ష్మీదేవి యొక్క మట్టిలో నుంచి పుట్టిందని కూడా అంటారు. మట్టిలో మాణిక్యాలుగా చెప్తూ ఉంటారనమాట. అలా మట్టి అంటే దేవత స్వరూపంగా చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి మట్టి పాత్ర తీసుకొని చాలా ఫలితం రావడానికి అవకాశం అనేది ఉంటుంది. లేకపోతే గాజు బౌల్ అయినా సరే మీరు తీసేసుకోవచ్చు అనమాట. అంతేగాని స్టీలు, ప్లాస్టిక్ ఇలాంటివి మనం ఎక్కడ ఉపయోగించకూడదు. అలా చక్కగా ఒక మట్టి పాత్ర తీసేసుకొని దాంట్లో మీరు ఎడమ చేతితోటి మనం పరిహారం చేస్తున్నాం కాబట్టి ఎడమ చేతితోటి ఒక గుప్పెడు ఉప్పు అనేది తీసుకోవాలి. అలా తీసుకొని 3 సార్లు తీసుకొని, మరి గుప్పెడు అంటే పొర్లిపోయేటట్టు ఏం అవసరం లేదండి. కాస్త మన చేతికి ఎంత వస్తే అంత గుప్పెడు కాస్త అటు ఇటుగా తీసేసుకొని 3 గుప్పెట్లు తీసుకొని ఆ పాత్రలో, ఆ మట్టి పాత్రలో ఈ ఉప్పును వేసేసేయాలి ఎడమ చేత్తో. ఈ పరిహారం మీరు సాయంత్రం సంధ్యా సమయంలో కానీ చేసేసుకోండి. మీకు కుదరదు అనుకుంటే ఉదయం అయినా చేసేసుకోవచ్చు. కానీ 90% సాయంత్రం సంధ్యా సమయంలో దగ్గర నుంచి చేసుకోవడానికి ప్రయత్నిస్తే మీకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది సిద్ధిస్తుంది. ఎందుకంటే మనకు సంధ్యా సమయంలో భూలోకాన్ని లక్ష్మీదేవి తల్లి తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో చేస్తే మనకు బాగా ప్రతిఫలం అనేది ఉంటుంది. అలాగే మన రాత్రంతా కూడా ఈ ఉప్పును మనం ఇంట్లో ఉంచుకోవాలి కాబట్టి మీరు ఎక్కువగా 90% సంధ్యా సమయంలో చేయడానికి ప్రయత్నం చేయండి. అలా వేసేసిన తర్వాత 3 గుప్పెళ్ళ ఉప్పును దాంట్లో తీసుకొని వేసుకోండి. వేసిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే అందులో వచ్చేటప్పటికి చిటికెడంత పసుపు, అలాగే చిటికెడంత కుంకుమ ఈ మట్టి పాత్రలో పెట్టుకొని గుర్తుపెట్టుకోండి. శుభ్రంగా నీటితో శుద్ధి చేసి ఆ మట్టి పాత్రకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టాలి. అంత పసుపు పూసేసి గంధము కుంకుమలతో బొట్లు పెట్టాలి. మట్టి పాత్ర శుద్ధంగా ఉండాలి. అలా చేసిన తర్వాత 3 గుప్పెట్ల ఉప్పు, 11 రూపాయల డబ్బులు, చిటికెడంత పసుపు కుంకుమ, 7 లవంగాలు ఇవన్నీ కూడా వేసి ఆ మట్టి పాత్రలో ఉంచాలి. ఇక్కడ చూపించినట్టుగా చక్కగా ఇక్కడ చెప్పినట్టుగా లవంగాలని 7 తీసుకున్నాను. గుర్తుపెట్టుకుని డబ్బులు 11 అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి సంఖ్య అన్నమాట. 11 అంటే చాలా బాగా కలిసి వస్తుంది కాబట్టి 11 రూపాయలు తీసుకోండి. ఇలా తీసుకొని వీటన్నిటిని మీరు ఏం చేస్తారంటే ఆ మట్టి ప్రమిదతో సహా అవన్నీ వేస్తారు కదా, మీరు దేవుడు పూజ చేసినప్పుడు దేవుడు పూజ దగ్గర అంటే దీపారాధన చేసినప్పుడు ఆ దీపారాధన ముందు పెట్టాలి. అంటే మీ పూజా మందిరంలో పెట్టాలి. ఒకవేళ మీకు పూజా మందిరంలో పెట్టడానికి అవకాశం కుదరలేదు అంటే కొంతమందికి ఇరుకుగా ఉంటుంది కాబట్టి కుదరలేదు, అలా చేయడానికి మాకు అవకాశం లేదు అనుకునేవంటే మీ ఇంటి యొక్క ఈశాన్య మూలలోనైనా సరే మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఈశాన్యం ఏంటంటే మనకు సాక్షాత్తు పరమశివుడి యొక్క స్థానం అంటారనమాట. ఈశాన్యంలో ఎప్పుడు శివుడు ఉంటాడు అని చెప్పేసి అంటారు. అలా చేయడం వల్ల ఈశాన్యంలో పెట్టడం వల్ల కూడా మనకి ఏదైనా ఏ రకమైనటువంటి కష్టాలు ఉన్నా కూడా మొత్తం పోయి మనకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీకు కుదిరితే దేవుడికి ముందు లేతే ఈశాన్య మూల ఈ 2 చోట్ల ఆ ప్రమిదను ఎక్కడో ఒక చోట మీరు పెట్టేసేయండి.
పెట్టేసి చక్కగా మనసులో మీ సంకల్పం అనేది చెప్పుకోండి. ఇట్లా మాకు డబ్బు పరంగా బాగా కలిసి రావాలి, మేము బాగా సంపాదించుకోవాలి, ఎంత కష్టపడినా కూడా డబ్బు నీటికిలా ఖర్చు అయిపోతుంది, మాకు బాగా కలిసి రావాలమ్మా, మేము బాగా కష్టపడుతున్నాము, మా కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మాకు ఇవ్వు, మేము ఏదైనా ఇల్లు కొనుక్కోవాలి, పౌర్ణమి రోజు చక్కగా మేము అనుకుంటున్నాం, మేము వచ్చే సంవత్సరాల కల్లా ఒక ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే ఒక బండి కొనుక్కోవాలి, మేము అప్పులని తీర్చుకోవాలి, మన సంపాదన పరంగా బాగా ఎదగాలి, బాగా కలిసి రావాలి, అమ్మ నీ ఆశీర్వచనాలు మా మీద ఉంచు, నీ దయ మా మీద చూపించు అని చెప్పేసి చక్కగా తల్లికి మీరు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఆ ఉప్పుని అక్కడ పెట్టేసి రాత్రంతా అక్కడ వదిలేయండి. అక్కడ 11 రూపాయలు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి మట్టి పాత్ర ఏంటంటే చెడులు తీసేసి మనకు మంచిని ఇస్తుంది. అందులో వేసేటువంటి పసుపు కుంకుమలో మంగళకరమైనవి, శుభప్రదమైనవి. అలాగే ఏంటంటే ఇందులో మనం లవంగాలు వేసాం కదా, పువ్వు ఉన్నటువంటి లవంగాలను మాత్రమే తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. లవంగాలు ఏంటంటే మన కష్టాలు తీసేయడానికి, మనకు కలుసుబాటుని ఇవ్వడానికి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. లవంగాలు లక్ష్మీదేవి రూపాలుగా చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఎంత శక్తివంతమైనవి కాబట్టి రాత్రి అంతా కూడా మన ఇంట్లో ఉంచడం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి చెడుని, అలాగే నకారాత్మక శక్తులని, దోషాలని అన్నిటిని కూడా ఇంటి పరంగా కూడా నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. వాటన్నిటిని కూడా తీసేసి చెడుని గ్రహించి మనకు మంచిని ఇవ్వడానికి చాలా శక్తివంతంగా పనిచేస్తాయన్నమాట. తర్వాత ఇక మరుసటి రోజు ఉదయాన్నే అంటే ఆదివారం రోజున వీటిని ఏం చేస్తారంటే వీటిని ఎవరికైనా దానంగా ఇవ్వడం కానీ, లేకపోతే ఏదైనా ఉడ్డీలో వేయడం కానీ చేయాలి. అదేంటి లక్ష్మీదేవి ముందు పెట్టి అలా దానంగా ఇవ్వచ్చా అనే సందేహం మీకు రావచ్చు. దానంగా ఇవ్వడాలండి, ఎందుకంటే మనం ఇక్కడ శనివారం రోజు చేసాము, అలాగే మనకి దోషం పోవాలి, మనకి ఏదైనా చెడు ఉంటే పోవాలి, మనకు మంచి జరగాలి అని చెప్పేసి చెడు పోవడం కోసం చేశాం కాబట్టి మనకు ఖచ్చితంగా దానంగా కానీ లేకపోతే ఉండిలో వేయడానికి కానీ చేయాలి. అలా చేయడం వల్ల ఇవన్నీ ఇంట్లో నిద్ర కూడా చేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి చెడునంతటి కూడా గ్రహిస్తాయి కాబట్టి ఆ చెడు అంతా కూడా వెళ్ళిపోతుంది, మనకు మంచి జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా 11 రూపాయలను దానంగా కానీ ఉండిలో కానీ వేసేసి ఇక మిగతా అన్నిటినీ కూడా పారన్నిట్లో కానీ చెట్టు మొదట్లో కానీ వేసేసేయండి. మనకి ఆ చెడంతా పోయి మనకు బాగా మంచి జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ రోజున, రేపు పౌర్ణమి రోజున ఈ పరిహారం తప్పకుండా చేసుకొని మరుసటి రోజు నుంచి మీకు మంచి జరగడం, డబ్బు పరంగా బాగా కలిసి రావడము, అప్పులు తీరిపోవడం, సంపాదన పరంగా కలిసి రావడం, లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవడం చూసి మీరే ఆశ్చర్యపోతారు. చాలా మంచి ప్రతిఫలం అనేది వస్తుంది. కాబట్టి చక్కగా లోపుతో రహస్యంగా పరిహారం చేసుకోండి. ఇలా చేశామని చెప్పేసి ఎవరికి కూడా పొరపాటున కూడా చెప్పవద్దు. అర్థమైంది కదండి. మన వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీరు మరికొంతమంది చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేస్తే మేము చెప్పే ప్రతిరోజు నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. దానివల్ల మీరు మరింత విలువైనటువంటి సమాచారం తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.